హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. సో, ఫెంగల్ తుఫాను బారి నుండి తప్పించుకున్న వెంటనే మరో తుఫాన్ అయితే మనకు రాబోతుంది. సో, అల్పపీడనం అయితే మనకు ఏర్పడి వాయుగుండంగా మారి ఇది ఆంధ్రప్రదేశ్ వైపు మరోసారి అయితే భారీ వర్షాలను తీసుకొచ్చేందుకు అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. సో, వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరోసారి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వర్షాలు ఉండబోతున్నాయి, ఏంటి విషయం అనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెదర్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ బలహీనపడుతుంది. క్రమంగా అరేబియా సముద్రం దిశగా కదులుతుంది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా లేకున్నా ఈసారి మరో ముప్పు పొంచి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో డిసెంబర్ 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పుడిప్పుడే ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఫెంగల్ తుఫాను నుంచి కోలుకుంటున్నాయి. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అంతగా లేకపోయినా పుదుచ్చేరి, తమిళనాడుపై భారీగా కనిపించింది. అయితే తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, బాపట్ల జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, ఆనందసాగరం మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇప్పుడు అరేబియా సముద్రం దిశగా కదులుతూ అల్పపీడనంగా మరింత బలహీనపడింది. ఇవాళ సాయంత్రానికి ఫెంగల్ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గనుంది. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ మోస్తరు వర్షాలు పడవచ్చు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఫెంగల్ తుఫాను సద్ది మణుగేలోపే మరో ముప్పు ముంచుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ నెల 2వ వారంలో ఏర్పడవచ్చని, ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుఫానుగా మారుతుందా లేదా అనే విషయం మరో వారం రోజుల్లో తెలుస్తుంది. ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. అటు తెలంగాణలో ఈ నెల 8 వరకు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సో, ఇదండి మొత్తంగా మనకు ఫెంగల్ తుఫాను సద్దుమణిగేలోపే మరో ముప్పు అయితే మనకు ముంచుకొస్తుందన్నమాట. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ అనేది మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపైన ప్రభావం చూపించింది. సో, అదేవిధంగా ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలోనే అల్పపీడనం ఏర్పడుతుందంట. సో, అది వచ్చేసి మనకు డిసెంబర్ 2వ వారంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. సో, దీని ప్రభావం వచ్చేసి దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలపైన ఎక్కువగా అయితే ఉంటుందంట. అయితే మనకు ఈ యొక్క డిసెంబర్ 8వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో అయితే వర్షాలుంటాయి. డిసెంబర్ 2వ వారం నుంచి మనకు మరోసారి ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో మనకు వర్షాలైతే పడేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వివరాలు వెల్లడించింది. ఈ యొక్క ఫెంగల్ తుఫాను మనకు సంబంధించినటువంటి ప్రభావం అంతా కూడా ఈ రోజుటికైతే మనకు పూర్తవుతుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెదర్‌కి సంబంధించిన లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.